వెల్కమ్ టు మన టీవీ న్యూస్. మేము పన్నులు దేనికి చెల్లించాలి? ఇంతవరకు మున్సిపల్ అధికారులు చేసిన అభివృద్ధి శూన్యమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో అభివృద్ధి చేయడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి పట్టణ ప్రజలు పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, త్రాగునీటి పైప్ లైన్లు వంటివి సౌకర్యాలు, అలాగే పట్టణంలో మౌలికమైన సదుపాయాలు కల్పించడం లేదని పలువురు మహిళలు మండిపడ్డారు. లక్ష్మీపేటలో పాత తెలుగుదేశం కార్యాలయం లైన్లో సిపిఐ 10 రోజు పాదయాత్రను నిర్వహిస్తుంది. సీసీ రోడ్లు పాడైపోయి 30 ఏళ్లు కావస్తున్నా నూతన రోడ్లు వేయరా, త్రాగునీరు ఇవ్వరా అంటూ మున్సిపల్ అధికారులపై కాలనీ మహిళలు ఫైర్ అయ్యారు. సిపిఐ తాలూకా కార్యదర్శి రంగన్నతో పాటు సిపిఐ నాయకులు ఎమ్మిగనూరు అభివృద్ధిపై మున్సిపల్ అధికారులపై ప్రశ్నించారు. పడిపోయి చచ్చిపోయినారు, ఎంతమంది పడుతున్నారో లేస్తున్నారో మీరు పట్టించుకోవాలా? మాకు రోడ్డు మళ్ళీ 30 ఏళ్ళయా, కాలువ కూడా లేదు, సరిగా కాలువ కూడా పడిపోయింది, పట్టించుకున్న వాళ్ళు లేరు. మాకు దయచేసి రోడ్డు కాలువ రిపేర్ చేయండి. నీళ్ళు కూడా సరిగ్గా రావడం లేదు. మాకు పాములు వస్తాయి, అది కాదు, నీళ్ళు వస్తే నీళ్ళు వస్తున్నాం. మాకు సంవత్సరం డబ్బులు కట్టించుకుంటారు కదా, మళ్ళీ నీళ్ళు కూడా గొప్ప వాసన వస్తాయి. ఎట్లా తాగల్లా? వచ్చి నమస్తే పెట్టేది నెలకే వేస్తామంటారు, పోతారు, ఇంకా తిరిగి చూడరు. ఇంకా నీళ్ళు తాగల్లా మేము రోజు ఆ విషయం చెప్తారు అంతే. ఇంకా మాకు రోడ్ వేయాలా, కాలువ రిపేర్ చేయాలా? ఎట్లా అన్ని ఓడిపోయినాయి, తినికి రారు. ఏం చేసే అవసరం లేదు. వచ్చి మాట్లాడితే కమిషనర్లు